వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మిథున రాశిలో జన్మించినటువంటి వారికి మే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పునరుసు నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు మిథున రాశి వారికి చెందినవారిగా గుర్తింపు. ఇక రాశిలోనే గురు సంచారము, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, అలాగే దశమంలో శని కుజుల యొక్క స్థితి, అలాగే ఏకాదశంలో రవి బుధుల యొక్క స్థితి, వ్యయమందు శుక్రుని యొక్క స్థితి గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి అన్ని విధాలుగా చాలా మటుకు గ్రహాలు అనుకూలించే స్థితిలో ఉన్నాయి. అయితే రాశిలోనే గురు సంచారము ఇది కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం. అంటే పెద్దల యొక్క సహాయ సహకారాలు లేకపోవడము, అలాగే ఇక ప్రధానంగా ధనపరమైన విషయాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎదురయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ధనపరంగా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి అని గమనించాలి. అనవసరమైనటువంటి దుబా ఖర్చులు ఎక్కువగా అవుతాయి. ఇక దశమ స్థానంలో శని సంచారము, అలాగే కుజుడు దిగ్బలుడై ఉండడము, ఈ కారణం చేత కంటక శని ప్రభావంలో ఉన్నారు మిథున రాశి వాళ్ళు. అంటే చేసే ప్రతి ప్రయత్నంలో ప్రతీది కూడాను ఎక్కువగా శ్రమ కోరిస్తే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి. కుజుని యొక్క ప్రభావం కూడా తోడై ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా మొండితనం ఎక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టుకొని మనం ఏ పని చేసినా లౌక్యముతో పని చేసుకొని మనం బయటికి రావాలి. కానీ శని ఆలస్యము, అలాగే కుజుడు పట్టుదలతో ఉండడం, ఈ కారణం చేత చాలా మటుకు మీరు ముఖ్యంగా పేరు ప్రఖ్యాతులు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అకాలమైనటువంటి కోపం మిమ్మల్ని వెంటాడుతూ ఉండడం, పౌరుషంతో పోయి సమస్యల్ని మొదలుకి తెచ్చుకోవడం ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఎక్కువగా ఉంటుంది. ఈగో ప్రాబ్లమ్స్తో ఫీల్ అవుతారు. అయితే మే 15 తర్వాత అన్ని విధాలుగా సద్దుమణుగుతాయి. కాబట్టి ఇక్కడ కోపతాపాలకి తావివ్వకుండా మీరు ప్రయత్నం చేస్తే మంచి శుభ ఫలితాలు పొందుతారు. ఇక ఏకాదశంలో రవి బుధ సంచారం ఇది అద్భుతమైనటువంటిది. ముఖ్యంగా ప్రభుత్వపరముగా రావాల్సినటువంటివి ఏవైనా బాకీలు ఉంటే వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వంతో పనిచేసేటువంటి సంస్థలు బిల్స్ పాస్ కావడం కానీ, కాంట్రాక్ట్స్కి సంబంధించిన కొత్త కాంట్రాక్ట్ రావడం కానీ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. అలాగే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అధికారుల వల్ల కలుగుతాయి. తోటి ఉద్యోగస్తులు అనుకూలంగా ఉంటారు. నిరుద్యోగస్తులు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఉద్యోగం లభించి అవకాశం ఉంటుంది. 12వ ఇంట శుక్ర సంచారం ఇది చాలా అద్భుతం. వ్యయస్థానంలో స్త్రీ సౌఖ్యం ఉంటుంది. పాత మిత్రుల్ని కలుసుకుంటారు. నూతన వ్యక్తులు పరిచయం అయ్యే అవకాశం ఉంటుంది. గృహ సంబంధముగా విలువైన గృహోపకరణాలు, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. తృతీయమందు సింహరాశిలో కేతు సంచార ప్రభావము, ఈ కారణం చేత అనుకోని అతిథులు మీకు పరిచయం అనగా మీకు ఇంటికి రావడం కానీ, అలాగే కొత్త వ్యక్తులు పరిచయం అవ్వడం కానీ జరుగుతుంది. తద్వారా జీవితంలో అభివృద్ధికి ఎక్కువగా బాటలు అనేటువంటిది కలుగుతాయి. ఇది కేతుగ్రహ ప్రభావం వలన అనుకోని సంఘటనల్లో మీకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. విజయాన్ని పొందుతారు. అలాగే నవమ స్థానంలో రాహు సంచారం ఇది కాస్త జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ వ్యక్తులతో కలహాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. విదేశీయానం, విదేశీ వ్యవస్థకు సంబంధించి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి మిథున రాశిలో జన్మించినటువంటి వారికి. ఓవరాల్గా చూసుకుంటే గురువు, శని, కుజగ్రహము తప్ప మిగతా అన్ని గ్రహాలు సంపూర్ణంగా అనుకూలంగా ఉన్నాయి. వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వ్యక్తులకి వివాహ సౌఖ్యము,
లభించి తీరుతుంది. దాంపత్య సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళకి విభేదాలు తొలగిపోయి ఆనందకరంగా జీవిస్తారు. సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి మిథున రాశిలో జన్మించినటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. ఏది ఏమైనా కంటక శని ప్రభావము, కుజుడు దిగ్బలుడై ఉండడము, అలాగే రాహు అనుకూలంగా లేకపోవడం, ఈ కారణం చేత ప్రధానంగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దైవ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. మే 1వ తారీఖు రోజున వైశాఖ పౌర్ణమి, బుద్ధ జయంతి. ఇది మహామహిమాన్వితమైనటువంటి రోజు. ఈ రోజున చేసినటువంటి దైవ ఆరాధన అధిక రెట్ల ఫలితాలను ఇస్తుంది. తద్వారా మనుషులు సమస్యల నుంచి బయటపడే మార్గాలు సుగమం అవుతాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మన పీఠమాధ్వర్యంలో సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై పూజలు హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక మే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు రోజువారీ కార్యక్రమంలో భాగంగా ఎలాంటి స్థితిగతులు ఏర్పడతాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1, 2 తేదీలలో ప్రధానంగా మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది. ఏం చెయ్యాలన్నా కానీ వృధా కాలయాపన జరుగుతుంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, జ్వరపీడితులయ్యే అవకాశము గోచరమవుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఇక 3, 4, 5, 6, 7 ఈ తేదీలలో ప్రధానంగా అనుకున్న పనులలో విజయాన్ని సాధించడం, ఎన్నాళ్ళ నుంచో పరిష్కారం కాని పనులు పరిష్కారం అవ్వడం, అలాగే ధనపరమైనటువంటి సమస్యలు తీరి ఖర్చులకు మించిన ఆదాయం లభించడం ద్వారా ఆనందకరంగా జీవించడం, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అలాగే దాంపత్య విభేదాలు ఉన్న వాళ్ళకి తొలగిపోయి ఆనందంగా జీవిస్తారు. ఏదైనా కానీ సంతోషముగా ఇంటిల్లిపాదితో గడుపుతారు అని చెప్పవచ్చు. విందులు, వినోదాలు, ముఖ్యంగా బంధుమిత్రులతో సరదాగా గడిపే అవకాశం గోచరమవుతుంది. ఇక 8, 9, 10 ఈ తేదీలలో జాగ్రత్తలు పాటించండి. మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఇక అజీర్ణ వ్యాధితో ఇండైజెషన్, ఆ వ్యాధులతో బాధపడటం, మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు ఎక్కువగా బాధించడం ఈ మిథున రాశిలో జన్మించిన వారికి కలుగుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఖర్చుల శాతాన్ని తగ్గించుకోండి. 11, 12 ఈ తేదీలలో ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యులతో కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయని చెప్పవచ్చు. ఇక 13, 14, 15, 16, 15 తేదీ 13, 14, 15 ఈ తేదీలలో అన్ని విధాలుగా సహాయ సహకారాలు, ధనపరమైన సమస్యలు పరిష్కారం అవ్వడం, రాని బాకీలు వసూలు అవ్వడం, అన్ని విధాలుగా సుఖ సౌఖ్యాలతో ఉంటారు. అన్ని విధాలుగా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు నమ్ముకున్న మీ ఇష్టదైవము, మీ కులదైవము ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి చెప్పిన విధంగా వచ్చే సమస్యలకి పరిష్కారం అందజేసి సమస్యల్ని తట్టుకోగలిగే మానసిక ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, అన్ని విధాలుగా మీకు మంచి జరగాలని ఆశిస్తూ, సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.